హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీలో వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పాలకూర. ఒక 150 గ్రామ్స్ పాలకూరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోసపిండికి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి. మీకు థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఓట్స్లో అండ్ పాలకూరలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. అండ్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దోశ పెనం యూజ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పైన పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.